కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? మంచిది. రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ చేస్తా అంటున్నాడు గట్టిగా, అవుతుంది అంటావా? గట్టిగా అంటే నిన్న నాళ్ళు మాట్లాడే మంచిగా, నిన్న అందరూ మాట్లాడారు అసెంబ్లీలో, నిన్న మంచిగా జరిగింది. ఇప్పుడు అలా చెప్పు తీసుకొని టీఆర్ఎస్లో ఇసిరా ఎవరు? శేఖర్ ఇసిరేండు. ఈసారి గొడవ నడుస్తుంది. ఇంకేంటిది? అరెస్ట్ అవుతాడంటావా కాదంటావా? నువ్వేం కానీ మనకు తెలియదు, అది రాజకీయ నాయకులు. సరే, నువ్వు కేటీఆర్ గురించి ఏమనుకుంటావు? తప్పు చేసే వ్యక్తి అనుకుంటున్నావా, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నా అనుకుంటున్నావా? మాకు రేవంత్ రెడ్డి మాకు తెలియదు. మాకు కేటీఆర్ ఏమో గుర్తు. ఇంతకుముందు మాకు కేటీఆర్ మాకు వాళ్ళు తెలియదు. మాకు మేము ఎప్పుడు పార్టీలు ఉన్నాము, అదే పార్టీలో ఉన్నాం, ఎక్కడ పోలేదు. మాకేం చేయలేదు, అన్ని చేసింది మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం పనులు జరుగుతలేవా? మాకేం చేయలేదు, మొత్తానికి ఏం చేయలేదు. కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిగా ఉంది. మాకు కూలు దొరుకుతలేవు, ఈ పని లేక అడ్డమైన ఉండి నీళ్ళుతున్నాం, తిననీకే పోలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లున్నది, అంత ముందు ఎట్లున్నది మీకు? అంతకుముందు వచ్చే బీఆర్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ నిండినరు, మాకు పనులు దొరుకుతలేవు. ఇప్పుడా? అంతకుముందు ఉంటున్నారు, ఇప్పుడు ఉండరు. ఎక్కడ మిస్టేక్ అవుతుంది మరి? మాది తెలంగాణనే. మిస్టేక్ ఎక్కడ జరిగింది? ప్రాబ్లం ఎక్కడ అవుతుంది? బీఆర్ వాళ్ళ కాడ జరుగుతుంది. బీఆర్ వాళ్ళు వచ్చి మాకు పనులు రేట్లు కూడా ఇస్తలేరు. బీఆర్ వాళ్ళు తక్కువ కూలికి 1000 రూపాయలకు ఇద్దరు పెన్లమోడు చేస్తారు. మమ్మల్ని విలువనికే పోతే 1000 రూపాయలకు ఒక్కడ పోతాం మేము. మాకు పనులు దొరకక మేము డిమ్మాయి ఇలా కూర్చుంటున్నాం, తిననికే ఉడకలేదు. అయితే రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ చేస్తా అని అంటున్నాడు, అయితే మరి అరెస్ట్ చేసుడు కావచ్చు ఉడక. దానికి మనకు ఆయన చేసిన పనులకు ఈయన చేసే పనులకు అవుతుండొచ్చు, దానికి సంబంధం ఏం లేదు. కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటున్నా? తప్పు చేసిందే కేటీఆర్, అది మాత్రం పక్కా. ఏ విషయంలో తప్పు చేసిండు? ఏది అది కారు టైంలో ఈ కార్ రేసింగ్ కార్లో తప్పే చేసిండు. కేటీఆర్ తప్పు చేసిండు కార్లలో. అవి 50 కోట్లు పోయి బయట దేశానికి ఎందుకు ఇస్తాడు ఆయన? అలా స్కామ్ జరిగింది, లోపలికి పోవాలి అంటావు. అంతే మరి, తప్పదు కదా. వాళ్ళ చెల్లెలు పోయి రాలేదా? అంతే. మరి రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తుండ అనుకుంటున్నావా, ఎట్లా అనుకుంటున్నావు మరి? ఏది ఆయనను కేటీఆర్ కావాలని టార్గెట్ చేస్తున్నాను? కావాలని కాదు, వాళ్ళు చేసిన తప్పులు ఈయన సరిదిస్తున్నాడు అంతే. వాళ్ళు చేసింది తప్పే కదా అది. అది వీళ్ళు చేసిన తప్పు ఈయన సరిదిస్తున్నాడు అన్నట్టు. అంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఇట్లా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి అన్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ ఎందుకు అవుతుంది? అది చేసింది తప్పే అంటారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా లోపలికి పోవాల్సిందే. తప్పదు కదా మరి, మేమైనా పోవాల్సిందే, ఆయన పోవాల్సిందే. తప్పు చేసినోడు శిక్ష పడాల్సిందే అంతే. ఓకే కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిది. అయితే కేటీఆర్ ను లోపలేస్తారు, అరెస్ట్ చేస్తారు అన్నట్టు వినబడుతున్నది. రేవంత్ రెడ్డి అంటున్నాడు, అవుతుంది అంటావు మరి? చేయరు. ఎందుకు చేయరంటావు? కేటీఆర్ మంచి చేస్తారు కాబట్టి జైలుకోరు, ఆడుకోరు. అంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా స్కామ్ జరిగింది అని అంటున్నారు. చేసినో చేయలేదు మాకు తెలియదు. కేటీఆర్ మాత్రం జైలుకోడు. ఒకవేళ చేస్తే పోవాల్సిందే కదా చట్టం ప్రకారం. ఎట్లా పోతాడు? తప్పు చేస్తే కనుక లోపలికి పోవాల్సిందే కదా ఎవరైనా. తప్పు చేయలేదు కదా. చేయలేడు. మరి చేయలేడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నా అంటున్నావా? అది డిమాండ్ అంటే అది. అంటే ఎందుకు ఇంత ముందు రేవంత్ రెడ్డి బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేసారు, అది పగబట్టి చేస్తున్నా అంటావా, ఎట్లా అంటారు? నైట్ పోయి రేవంత్ రెడ్డిని గుంజుకొచ్చిండు, అది నాకు తెలుసు, నాకు కూడా తెలుసు. నైట్ పోయి పోలీసు వాళ్ళు ఎస్ఐ కానీ 10 జీపులు వచ్చిండ్రు, నైట్ 1 గంటకు వచ్చిండ్రు, గుంజుకోపోయినరు ఎవరిని? రేవంత్ రెడ్డిని. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇట్లా చేస్తారు అంటారా? రైట్, అంతే అంటావు. కానీ కేటీఆర్ తప్పు చేయలేదు, కేసీఆర్ తప్పు చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు మాకు సాయం చేసిన, మాది మహబూబ్నగర్ డిస్టిక్, మహబూబ్నగర్ డిస్టిక్ మాది. వస్తా ఉన్నా చెప్తారు సార్, మహబూబ్నగర్ డిస్టిక్ మాది. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు న్యాయం జరిగింది. ఒక్క భూమి కూడా పోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు మా భూమి పోయింది మహబూబ్నగర్. ఎట్లా పోయింది? భూమి పోయిందంటే సర్వే పెట్టి సర్వేలో తీసేసారు. ఎట్లా చెరువుల కిందకి పోయిందా? ఎట్లా పోయింది? చెరువు కాడ ఉంది మా భూమి, సర్వే పెట్టి తీసేసారు. అట్లా అన్యాయం జరిగింది అంట. అట్లా మేము ఎట్లా బతకాలి? మేము ఇక్కడ వస్తేనే బీఆర్ఓలు వచ్చిర్రు, బీఆర్ఓ బతుకోవట్రి వాళ్ళు. ఇంటి ఎన్ని ఛానల్ పెట్టినా కూడా పోతలేరు బీఆర్ఓ. ఎక్కడికి వెళ్ళి మహారాష్ట్రకి వస్తుండ్రు, మహారాష్ట్ర, బొంబాయి, ఢిల్లీకి వెళ్ళి వస్తుండ్రు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రాలేరు. అప్పుడు మాకు పనులు ఉండాలి బాస్, మాకు పనులు. ఆ పని మంచి పనులు చేసుకున్నాము, చిట్టు కట్టుకున్నాము, భారీగా పిల్లలు అందరూ మంచిగా ఉన్నాం కేసీఆర్ ఉన్నప్పుడు.